కుటుంబము రక్షించబడిన తర్వాత దేవుడు ఒక నిబంధన చేసి ఆ నిబంధనకు గుర్తుగా ఇంద్రధనస్సును ఏర్పాటు చేశాడని అర్థమవుతుంది. ఇదే చరిత్రలో ఏర్పడిన మానవాళి చరిత్రలో అలాగే భూగోళంలో ఏర్పడిన తొలి ఇంద్రధనస్సుగా మనకి తెలుస్తుంది. అయితే తొలి ఇంద్రధనస్సు అని ఎలా అర్థమైంది, మనకి ఎట్లా తెలిసిందంటే దేవుడే తెలియజేశాడు, బైబిల్ తెలియజేసింది. అది భూమి మీద కురిసిన మొదటి వర్షము అని గ్రంథం తెలియజేయడం జరిగింది. దాని ద్వారా అది తొలి ఇంద్రధనుసుగా మనకి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే బైబిల్లో ఈ యొక్క మేఘములు ఏవైతే ఉన్నాయో వాటిని ఇబ్బందులకు సాదృశ్యంగా, విపత్తులకు సాదృశ్యంగా చెప్పబడినవి అనేక సందర్భాల్లో. ఆదికాండంలో అయితేనేంటి, హెజ్కేలు గ్రంథంలో అయితేనేంటి. అయితే అవే మేఘములు ఈ భూమి మీద తొలి విపత్తును నోవాహు కాలంలో మోసుకొని వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ ఇంద్రధనస్సు ఆవిర్భవించిన సంగతులు మన